21 కంకులు ఉన్నాయి దుబ్బుకి. ఇందులో పూర్తిగా పాలు పోసుకున్నవి 11 ఉన్నాయి. కొద్దిగా ఇంకా పాలు పోసుకొనివి 2 ఉన్నాయి. మధ్యస్థంగా పాలు పోసుకున్నవి ఒక 6 ఉన్నవి. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఇది నాణ్యమైన దిగుబడి వచ్చే విధంగా ఉంది ఈ జగదలూరు. ముందుదంతా అట్లే ఉంది కదా. ఈ జగదలూరు రకం రాగి ఇది వచ్చేసి పిలకల సంఖ్య 21 ఉన్నాయి. ఇందులో కంకులు వచ్చినవి 18 ఉన్నాయి. ఇంకా కంకులు రానివి 2 ఉన్నాయి. ఇందులో పాలు పోసుకున్నవి వచ్చేసి దాదాపు 17 దాకా పాలు పోసుకున్నాయి. ఇంకా 2 వచ్చేసి ఇంకా పాలు పోసుకుంటూ ఉన్నాయి. ఇది 2 దశలుగా కోతలకు వస్తుంది. ఇది మంచి నాణ్యమైన దిగుబడి ఇచ్చే రకము. ఇది బాగా ఎత్తు కూడా మీటరు 10 సెంటీమీటర్లు ఎత్తు పెరిగింది. దీని వేరు వ్యవస్థ కూడా బాగా బలంగా ఉంది. దాదాపు 42 సెంటీమీటర్ల పొడవు వేరు వ్యవస్థ కలిగి ఉంది. బాగా దట్టమైన కాండంతో ఉంది. ఇది ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకొని పడిపోకుండా స్థానికంగా దిగుబడినిచ్చే రకం. ఇది చాలా ఉపయోగకరమైన రకము. ఇది రైతులకు దాదాపు 10 నుంచి 12 క్వింటాళ్ళ దిగుబడిని కూడా మనకు ఇస్తుంది. అలాగే పచ్చిగడ్డి అయితే ఒక 8 నుంచి 9 టన్నులు పచ్చిగడ్డి కూడా మనకి పశువులకు వస్తుంది. ఇది ఒక నాణ్యమైనటువంటి రకము దేశవాళీ వంగడాలలో. మజ్జిగ వెరైటీ రాగి ఇది కూడా దాదాపు 120 సెంటీమీటర్ల ఎత్తు పెరిగింది. ఇందులో వచ్చేసి 6 పిలకలు ఉన్నాయి. కాకపోతే ఇది కంకి పొడవు దాదాపు 14 సెంటీమీటర్లు ఉంది. అందులో ఇది కంకి పొడవు బాగా ఉన్నందువల్ల ఇది మధ్యస్థంగా దిగుబడిని ఇస్తుంది. ఇది కూడా దాదాపు 9 నుంచి 10 క్వింటాళ్ళ వరకు దిగుబడిని ఇస్తుంది. స్థానికంగా మనకు దిగుబడి తగ్గకుండా ఈ గడ్డి కూడా బాగా ఏపుగా పెరిగింది కాబట్టి ఇది కూడా మనకు ఎకరానికి 10 టన్నుల పచ్చిగడ్డి మనకు అందుబాటులోకి వస్తుంది. ఈ వెరైటీ కూడా మనము మంచి రైతులు వేసుకోవడానికి అనుకూలమైనది. మన ప్రాంతంలో ఉన్నటువంటి ముద్దరాగి, ఇది ముద్దరాగి రకము మన ప్రాంతంలో చాలా రోజుల నుంచి పండిస్తున్నారు. ఇది కూడా బాగా 90 సెంటీమీటర్ల ఎత్తు పెరిగింది. 90 సెంటీమీటర్లు. పదమూడు పిలకలు ఉన్నాయి. 13 పిలకలు కంకులు వచ్చాయి. అందులో ఇప్పుడు పక్వానికి వచ్చేటివి 5 ఉన్నాయి. మిగతావన్నీ కూడా కొన్ని పాలు పోసుకుంటున్నాయి. ఇది కూడా 2 దశల వారీగా కోతకు వస్తుంది. ఇది కూడా వేరు వ్యవస్థ బాగా దాదాపు 39 సెంటీమీటర్లు ఉంది. బాగా దృఢమైనటువంటి వేరు వ్యవస్థ కలది. ఇది ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని స్థానికంగా మనకి పంట దిగుబడిని ఇస్తుంది. ఇది కళ్యాణ్ రాగి. ఇది కూడా దాదాపు 105 సెంటీమీటర్లు ఎత్తు పెరిగింది. దీనికి పిలకలు వచ్చేసి 8 వచ్చాయి. 8 పిలకల్లో దాదాపు ఇప్పుడు 6 వచ్చేసి కంకులు అయ్యాయి. ఇంకా 2 పిలకలు పాలు పోసుకోలేదు. ఇది మధ్యస్థంగా దిగుబడి వస్తుంది. 7 నుంచి 8 క్వింటాళ్ళ వరకు. ఇది కూడా స్థానికంగా మన దేశవాళీ వంగడము బెట్టను తట్టుకుంటుంది. అన్ని విధాలా తట్టుకొని మనకు స్థానికంగా 7 నుంచి 8 క్వింటాళ్ళ దిగుబడిని ఇస్తుంది. ఇది తేనె ముద్ద రాగి. ఇది దాదాపు 125 సెంటీమీటర్ల పొడవు ఉంది. దీని దుబ్బులు వచ్చేసి 10 ఉన్నాయి. 10లో మనకి పాలు పోసుకున్నటువంటి కంకులు వచ్చినటువంటి దుబ్బులు 10 వచ్చాయి. అందులో ఇప్పుడు
పక్వానికి వచ్చిండేటివి 6 ఉన్నాయి, 4 ఇంకా పాలు పోసుకుంటూ ఉన్నాయి. ఇది కూడా 2 దశలుగా కోతకు వస్తుంది. ఇది కూడా స్థానికంగా 8 నుంచి 9 క్వింటాళ్ళ వరకు ఇస్తుంది మన పంట దిగుబడి. దేశవాళీ వంగడాలలో ఇప్పుడు మనకు ఉన్న 6 వంగడాలలో మనం చూసుకుంటే జగదలూరు, తర్వాత మజ్జిగ రాగి అనేటివి ఈ 6 రకాలలో అవి ఎక్కువ దిగుబడినిచ్చే రకంగా కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే ఇవి కూడా అన్ని రకాలు ఇస్తాయి, కానీ 1 క్వింటాల్ 2 క్వింటాల దిగుబడి తక్కువ ఉంటుంది. కాబట్టి మనకు అన్ని వంగడాలు మనకి మన ప్రాంతంలో వేసుకోవడానికి అనుకూలమైనవే. కాకపోతే ఎక్కువ దిగుబడి కావాలనుకున్న వాళ్ళు జగదలూరు, తర్వాత మజ్జిగ రాగి అనేటివి వేసుకుంటే మంచి దిగుబడులు ఆశించిన ఫలితాలు వస్తాయని ఈరోజు మేము ఈ రైతుల సమక్షంలో చేసిన ప్రయోగంలో తేలింది. ఈ 2 రకాలు మన ప్రాంతానికి అనుకూలం అని చెప్పేసి రైతులందరూ సంతోషం వ్యక్తం చేశారు. అందరికీ ధన్యవాదాలు.